బీసీలకి బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ఆధ్వర్యంలో కాచిగూడ అభినందన్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కులస్తులకి ఇప్పటి వరకు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని వాపోయారు. 9 ఏళ్ల నుండి బీఆర్ఎస్ సర్కార్ బీసీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. బీసీ ఫెడరేషన్ చైర్మన్ను కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రభుత్వ అధికారుల వైఖరిని బీసీ సంక్షేమ సంఘం ఎండగడుతుందని హెచ్చరించారు. రాష్ట్ర అధికారుల వైఖరిని పార్లమెంట్లో ప్రస్తావించి చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మంది కొత్త దరఖాస్తులలో ఉన్నారు, ఇంకా ఇప్పుడు అప్లై వెయిట్ చేస్తున్నారు. మీరు 9 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎంబీసీ కార్పొరేషన్, మీ బ్రెయిన్ చైల్డ్ అయిన ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 12 బీసీ కుల ఫెడరేషన్లు ఉన్నాయి. రజక, నాయబ్రహ్మణ, వడ్డెర, ఉప్పర, అదేవిధంగా విశ్వబ్రహ్మణ, గీత, గొర్రెకాపర్ల, అదేవిధంగా శాలివాన, సగర, మళ్ళా ఇంకా భట్రాజు, అదేవిధంగా మొత్తం 12 కులవృత్తులు సంఘాలు ఉన్నాయి. వాటికి చైర్మన్ లేరు, డైరెక్టరు లేరు. వాళ్ళని చైర్మన్లను చేస్తే ఎవరిదైనా పదవులు పోతాయా? వాళ్ళు అందులో కూడా ఆ కులపులందరూ చైర్మన్లు అయితే వాళ్ళు కూడా క్యాబినెట్ అవుతారా లేదా? 56 కార్పొరేషన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైర్మన్లను చేసిండు. మీరు చైర్మన్లను ఎందుకు చేయలేదు? డైరెక్టర్లను చేస్తే డైరెక్టర్లు కూడా ఒక గవర్నమెంట్ ఎంబ్లం పెట్టుకొని, విజిటింగ్ కార్డు పెట్టుకొని, మా వాళ్ళు కూడా తెల్లబట్టలు వేసుకొని తిరుగుతారు కదా, ఎందుకు చేయలేదు? ఇంతవరకు పాలక మండలు లేవు. కార్పొరేషన్లకు, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తున్నావు ఈ 9 ఏళ్ల నుంచి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు ఎప్పటికీ కంటిన్యూగా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు. కానీ బీసీ కార్పొరేషన్ బోర్డు కూడా లేకుండా చేశావు. జిల్లాలో బోర్డులు లేవు, డైరెక్టరేట్లనే బోర్డు ఉంది. ఆ బోర్డు అక్కడ కూడా బీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, ఎంబీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, అదేవిధంగా బీసీ కమిషనర్ లేడు. బీసీ సెక్రటరీ ఎప్పుడు లీవ్లో పోతాడు, అప్పుడు నెల ఒకసారి అమెరికాకు, ఒకసారి పెండ్లి, అక్కడిక్కడ పోతున్నాడు. ఆయన తగ్గ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన నారాజు అయ్యి వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు. ఆయన మంచి సమర్థుడు, ఆయన సమర్థునికి ఇవ్వరు, బీసీలకు ఎవరికి పోస్ట్ ఇవ్వరు, మంచి పోస్టు. సమర్థులను తొక్కి పెడతారు, దొంగలందరినీ అందరం ఎక్కిస్తారు. రిటైర్ అయిన వాళ్ళను, దొంగలను, లంగలను, కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళందరూ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్